హాయ్, అందరు బాగున్నారా? నేను మీ శ్రీ హరికృష్ణ స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే వైశాఖ శుద్ధ ఏకాదశి అంటే ఇది మతంత్ర ఏకాదశి అని చెప్పని అంటారు. మతంత్ర ఏకాదశి అంటే కృష్ణుడు వచించినటువంటి గీతాసారం. అది ఎంతో విషాదంలో వెలువడినటువంటి కృష్ణ పరమాత్మ ఆ విషాదాన్ని పోగొట్టేటందుకు కృష్ణ పరమాత్మ ఎవరైతే అర్జునుడు ఉన్నాడో ఆయనకి చెప్పినటువంటి సారం గీతాసారం. అలాగే గీతాసారాన్ని మనం చూసుకున్నట్టయితే, లేదా ఒక బైబిల్ చూసుకున్నట్టయితే, ఖురాన్ చూసుకున్నట్టయితే, ఏ మత సారమైనా కూడా దుర్మార్గం వద్దు, మోసం వద్దు, అంతట్లోనూ కూడా ఎందులో చూసుకున్నా, గీతలో చూసుకున్నా, ఖురాన్లో చూసుకున్నా, బైబిల్లో చూసుకున్నా, పాపం చేయకు. నీకు ఇతరులు చేస్తే నీకు బాధ అనిపించేది నువ్వు ఇతరులు చేయొద్దు. నీకు ఇతరులు చేసినప్పుడు ఏది సంతోషం అనిపిస్తుందో అది నువ్వు ఇతరులకు చెయ్యి అని చెప్పింది ఏది సారమైనా సరే. కానీ మనం అలా చేయట్లేదు. మా మతము, మా కులము, లేదా మన మతాలను వదిలేసి వేరే మతాలకు వెళ్ళిపోవడం, అది కాదు. ఈ యొక్క ఏకాదశి విశేషం ఏంటంటే అంతటా హరిని చూడాలి. ఉపవాసం ప్రత్యేకం కాదు. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తున్నాయి. మనం ఏకాదశి వ్రతం చేసామా చేయలేదా అన్నది కాదు. పరమాత్మని సమస్త జీవరాశులను చూస్తున్నామా లేదా, పరమేశ్వరుని అంతా కనుగొంటున్నామా లేదా, ఈ నరజన్మ సాగిపోతుంది, అయిపోతుంది, దీన్ని సార్థకం చేసుకుంటున్నామా లేదా, ఇహాన్ని మోహాలను విడిచిపెట్టి పరమోక్ష సోదంబుకై మనం పాటుపడుతున్నామా లేదా, అంతటా హరిని చూస్తున్నామా లేదా, మనం ఇది ఎందుకు దుఃఖించకూడదు. మన మనస్సులో స్థిరమైన భక్తి జ్ఞాన వైరాగ్యం ముక్తి మోక్ష సోపానమైనటువంటి ఆశ లేనట్టయితే మనం తప్పక మన మీద మనమే బాధపడాలి, చింతించాలి, జాలిపడాలి, మన మీద మనమే జాలిపడాలి. అందుకే ఈ యొక్క ఏకాదశి సారం అంతటా హరిని చూడాలి, ఇహపరాలను పొందాలి. ఈ యొక్క ఏకాదశి సారం మీకు నచ్చినట్టయితే మా ఈ హరికృష్ణ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.